మీకు ద్వారక రహస్యం తెలియకపోతే ఇది చూడండి, వీడియో షిప్ చేయకండి. ద్వారకాధీశ్ ఆలయం, దీనిని జగత్ మందిర్ అని కూడా పిలుస్తారు. ఇది గుజరాత్లోని ద్వారకా నగరంలో ఉంది. ఇది 4 చార్ ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒకటి మరియు ఇది శ్రీకృష్ణునికి అంకితం చేయబడింది. ఈ ఆలయం ఒక ముఖ్యమైన మతపరమైన ప్రదేశం మాత్రమే కాకుండా అనేక రహస్యాలు మరియు చమత్కారమైన వాస్తవాలతో చుట్టుముట్టబడిన ప్రదేశం కూడా. ఒకటి. మునిగిపోయిన ద్వారకా నగరం. పురాతన నగరం నీటి అడుగున. పురాణం మరియు కొన్ని చారిత్రక కథనాల ప్రకారం అసలు ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. నీటి అడుగున పురావస్తు పరిశోధనలు ఈ పురాతన నగరం యొక్క అవశేషాలు అని కొందరు నమ్ముతున్న శిథిలాలను కనుగొన్నారు. ఇది సుమారు 1500 బీసీఈ నాటిది. కృష్ణుడి రాజధాని. శ్రీకృష్ణుడు ద్వారకలో తన రాజ్యాన్ని స్థాపించాడని చెబుతారు మరియు నగరం దాని గొప్పతనానికి మరియు శ్రేయస్సుకు ప్రసిద్ధి చెందింది. నగరం అకస్మాత్తుగా మునిగిపోవడం దాని పౌరాణిక ఆకర్షణను పెంచుతుంది. 2. ఆలయ నిర్మాణం. పౌరాణిక మూలాలు. ఈ ఆలయాన్ని మొదట కృష్ణుడి మునిమనవడు వజ్రనాభ్ కృష్ణుడి నివాస భవనంపై నిర్మించాడని నమ్ముతారు. బహుళ పునర్నిర్మాణాలు. ఈ ఆలయం చరిత్రలో అనేక సార్లు ధ్వంసం చేయబడింది మరియు పునర్నిర్మించబడింది. దీని ప్రస్తుత నిర్మాణం సుమారు 2000 సంవత్సరాల క్రితం నాటిదని నమ్ముతారు. 16వ మరియు 19వ శతాబ్దాలలో గణనీయమైన పునర్నిర్మాణాలు జరిగాయి. 3. ద్వారకాధీశ్ విగ్రహం. ఈథర్ విగ్రహం. ఆలయంలోని శ్రీకృష్ణుడి విగ్రహాన్ని వజ్రనాభ్ ప్రతిష్ఠించాడని చెబుతారు. ఈ విగ్రహం దాని సుందరమైన అందం మరియు దైవభక్తి గల వ్యక్తి యొక్క ప్రతిరూపాన్ని ప్రతిబింబించే క్లిష్టమైన వివరాలకు ప్రసిద్ధి చెందింది. 4. బెట్ ద్వారకా ద్వీపం. కృష్ణుని నివాసం. ద్వారకా సమీపంలోని బెట్ ద్వారకా అనే ద్వీపం శ్రీకృష్ణుని అసలు నివాసంగా నమ్ముతారు. ఈ ద్వీపంలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి మరియు కృష్ణుడి యొక్క వివిధ ఇతిహాసాలతో సంబంధం కలిగి ఉంది. పందెం ద్వారక యొక్క నిధి. పందెం ద్వారకపై గుప్త నిధుల కథలు ఉన్నాయి. దాని చారిత్రక ప్రాముఖ్యతకు రహస్యం యొక్క పొరను జోడిస్తుంది. 5. ఫ్లాగ్ మిస్టరీ. జెండాను మార్చడం. ద్వారకాధీశ్ ఆలయంలోని అత్యంత ఆసక్తికరమైన అంశాలలో ఒకటి దాని జెండా. ఇది రోజుకు 5 సార్లు మార్చబడుతుంది. ద్వారకా నగరం యొక్క 52 ఉప ద్వారాలను సూచించే జెండాను ఎల్లప్పుడూ 52 గజాల వస్త్రంతో తయారు చేస్తారు. ప్రత్యేక ఆచారం. జెండా మార్చడం అనేది ఒక ప్రత్యేకమైన ఆచారం మరియు జెండా మార్పును చూసే అపారమైన ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు. జెండా తరచుగా గాలికి వ్యతిరేకంగా ఎగురుతుంది. ఈ దృగ్విషయం భక్తులు దైవమని నమ్ముతారు. 6. ఆధ్యాత్మిక. సుదామ సేతు. స్నేహ వారధి. సుదామ సేతు అనేది కృష్ణుని చిన్ననాటి స్నేహితుడు సుదామ పేరు మీద ఉన్న వంతెన. ఈ వంతెన ద్వారకను పంచకుయి తీర్థంతో కలుపుతుంది. ఇక్కడ సుదాముడు నివసించాడని నమ్ముతారు. వారి స్నేహం మరియు సుదాముని కృష్ణుని సందర్శన కథ ద్వారక కథలో అంతర్భాగం. 7. గోమతి నది మూలం. పౌరాణిక నది. ద్వారక సమీపంలో అరేబియా సముద్రంలో ప్రవహించే గోమతి నది స్వర్గం నుండి దిగి వచ్చిందని నమ్ముతారు. నది సముద్రంలో కలిసే ప్రదేశం పవిత్ర ప్రదేశంగా పరిగణించబడుతుంది మరియు ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని భావిస్తారు.